హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈ వీడియో ఒక వ్లాగో సంథింగ్ ఏదో చూపించాలనో నేను ఈ వీడియో చేయట్లేదు. ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో స్టార్ట్ చేశాను. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మనమే అనుకుంటే చేయగలము. కానీ వెనక నుంచి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అనే ఒక వర్డ్ వస్తే మనం చేసే వర్క్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలం. అంటే ఆ ఎంకరేజ్మెంట్ వల్ల మనకి ఒక ఇది ఇస్తుంది, ఎనర్జీ పవర్ లాగా అనిపించి ఓకే మేము చేయగలం, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని అనిపించి చేసేస్తాం. సో దానివల్ల మంచి బెనిఫిట్స్ కూడా వస్తాయి, కానీ దట్ సెకండరీ. కానీ ఎంకరేజ్మెంట్ అనేది ఒక పార్టే మెయిన్ అన్నమాట. నా లైఫ్లో ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా అని కాలేజ్లో అనుకున్నాను, కానీ స్టడీస్ వల్ల అవ్వలేదు. అండ్ మ్యారేజ్ తర్వాత అనుకుని మా మమ్మీకి చెప్పాను. సో షీఈస్ ద వన్ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ నాకు చాలా ఎంకరేజ్ చేసింది, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చాలా ఐడియాస్ ఇచ్చింది, ఎలా చేయాలో చాలా చాలా చెప్పింది. అండ్ నేను వెంటనే ఛానల్ క్రియేట్ చేసేసి ఆ ఎంకరేజ్మెంట్ అంతా నా బుర్రలోకి ఎక్కేసి ఛానల్ క్రియేట్ చేసి స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను. అప్పుడే మ్యారేజ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్. మా హస్బెండ్కి చెప్పాక కూడా ఓకే చెయ్యి నువ్వు చేయగలవు అది ఇది అని బాగా ఎంకరేజ్ చేశారు. మా హస్బెండ్ కూడా ఏమీ ఎందుకులే నీకెందుకులే అలాంటి మాటలైతే రాలేదు. ఫస్టే ఓకే చెయ్యి అనే మాటే వచ్చింది. సో ఇంకప్పుడు అలా స్టార్ట్ చేశాను యూట్యూబ్. స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయాను. దానివల్ల యూట్యూబ్లో పెట్టడానికి వీడియోస్ నాకు అవ్వలేదు, అటు ఇటు తిరుగుతూ దానివల్ల అవ్వలేదు. అండ్ నెక్స్ట్ నాకు బేబీ బాయ్ వచ్చాడు. ఇంకా పిల్లలు వస్తే ఆ హడావిడి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మీకే తెలుసు. వాడితో టైం స్పెండ్ చేయడం, వాడి దగ్గరే కూర్చోవడం, అలా దానివల్ల ఇంకా యూట్యూబ్ అనేది కొంచెం అలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇది ముందుకు వచ్చేయడం వల్ల అది చేద్దామని ఉంది, కానీ ఇది మెయిన్ పార్ట్ కదా, ఇంక సో దీని మీదే స్టిక్ ఆన్ అయిపోయాను అనమాట. సో అలా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత అలా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. కొంచెం ట్రిప్స్కి అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం అది కూడా అవుతూ వచ్చింది అటు ఇటుగా. అంటే 1 వీక్ ఒకసారి పెట్టడం అలా అవ్వడం వల్ల కొంచెం గ్యాప్ కూడా వస్తూ ఉంది. అయితే మెయిన్ ఏంటంటే, నేను ఒక వీడియో పెట్టాను, మసాలా ఇడ్లీ వీడియో. ఆ వీడియోకి ఒక అతను మెసేజ్ చేశాడు. తన పేరు నరేంద్ర రెడ్డి. థ్యాంక్ యూ తమ్ముడు. తను పెట్టిన కమెంట్కి నాకెంత ఎనర్జీని ఇచ్చిందంటే అది మాటల్లో చెప్పలేను. నేను ఆ టైంలో ట్రిప్లో ఉన్నాను. సో మా మమ్మీ మార్నింగే నీకు ఒక కమెంట్ వచ్చింది ఇడ్లీ వీడియోలో పెట్టారు చూసావా అనగానే వెంటనే పనులన్నీ పక్కన పడేసి వెంటనే ఏంటి అనుకొని చూసుకుంటా ఉన్నా. లిటరల్లీ ఒక 10 to 15 టైమ్స్ అన్నా చదువుకున్నా ఆ ఒక్క కమెంటే. నరేంద్ర రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. నీ కమెంట్ నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. చాలా అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్సే చూస్తారులే, బయట వాళ్ళు చూస్తారా లేదా అంటే లైక్స్ ఎక్కువ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావట్లేదు అంటే నేను పెట్టడం కూడా కొంచెం లేట్గా పెడుతున్నా, కానీ వెళ్తుందా లేదా అంటే మా వాళ్ళే కాకుండా బయట వాళ్ళు చూస్తున్నారా లేదా, అసలు వెళ్తాయా లేదా అన్న ఇదిలో ఉండిపోయి కొంచెం అలా తగ్గేదాన్ని. సో అతను తమ్ముడు పెట్టిన మెసేజ్ చూసిన తర్వాత సో నాకు అర్థమైంది, ఓకే చూస్తున్నారు, వెళ్తాయిలే నా వీడియోస్ ఇప్పుడు చూస్తారు అని అర్థమైంది. సో ఇంకా నేను పెడుతూనే ఉంటాను వీడియోస్ అన్నీ మంచిగా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ అందరూ చేస్తారని కోరుకుంటూ, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నరేంద్ర రెడ్డి.
నీ కమెంట్కే నాకు చాలా ఒక భీముడి బలం వచ్చినంత ఎనర్జీని వచ్చినట్టు అనిపించింది. ఆ కాన్ఫిడెన్స్ నాలో చాలా బిల్డప్ అయింది. సో ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాగే మంచి మంచి కమెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.